నమస్తే. ఈరోజు వావిలాల గోపాలకృష్ణయ్య గారి 22వ వర్ధంతి. ఈ తరం మర్చిపోతున్నటువంటి ఒక మహానాయకుడు, మహామనిషి వావిలాల గోపాలకృష్ణయ్య గారు. భారతదేశ స్వాతంత్ర సమరంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి మహా వ్యక్తి, తెలుగువాడు. ఆయన ఏమని పిలిచేవారో తెలుసా? ఆంధ్రా గాంధీ అని పిలిచేవారు. అంటే ఎంత సింపుల్గా తన జీవితాన్ని గడిపాడో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆయనకి ఒక చేతి సంచిలో ఒక జత బట్టలు మాత్రమే ఉండేవి. కారులో వెళ్ళేవాడు కాదు, కేవలం ట్రైన్లో మాత్రమే వెళ్ళేవాడు, లేదా ఆర్టీసీ బస్సులో వెళ్ళేవాడు. ఎంత దూరమైనా ఎక్కడైనా వెళ్ళి అక్కడ దిగి ఈ చిన్న లాడ్జిలోనూ ఈ తెలిసిన వారి ఇంట్లోనూ ఉండేవాడు. తాను ఇడిచిన బట్టను తానే ఉతుక్కుని ఆరబెట్టుకుని మళ్ళా తిరిగి కట్టుకునేవాడు. ఈ సంచిలో ఉన్న దాన్ని ఉపయోగించుకునేవాడు. అంతటి సింపుల్ జీవితాన్ని అనుభవించినటువంటి వ్యక్తి వావిలాల గోపాలకృష్ణయ్య గారు. అంతేకాదు, ఆయన మద్యపాన నిషేధానికి సంబంధించి కూడా ఉద్యమాన్ని చేసినటువంటి వ్యక్తి. ఆయన అనేక సోషల్ యాక్టివిటీస్లో పాల్గొన్నాడు, అనేక ఉద్యమాలకు శ్రీకారం చుట్టాడు. ముఖ్యంగా మద్యపాన నిషేధం మీద ఆయన చాలా పోరాటం చేసినటువంటి వ్యక్తి. నేను ఒకనొక సందర్భంలో రాజశేఖర రెడ్డి గారి నోటి వెంట ఆయన మాట విన్నాను. అదేమిటంటే, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారి మధ్యన పరస్పర సవాళ్ళు ప్రతి సవాళ్ళు జరుగుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అన్నాడు, చర్చకు సిద్ధమా అని. సిద్ధమే, మనకు మధ్యవర్తి ఎవరు అని చంద్రబాబు నాయుడు గారు అంటే, వావిలాల గోపాలకృష్ణయ్య గారిని పెట్టుకుందాం అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి? వావిలాల గోపాలకృష్ణయ్య గారు మధ్యవర్తిగా ఉంటే ధర్మంగా, న్యాయంగా మాట్లాడతాడు అనేటువంటి పద్ధతిలో. అదే కాదు, ఒకానొక సందర్భంలో విజయభాస్కర్ రెడ్డి గారి చెంతకి వావిలాల గోపాలకృష్ణయ్య గారు వచ్చారు. ఆయనతో మాట్లాడిన తర్వాత వావిలాల గోపాలకృష్ణయ్య గారిని స్వయంగా విజయభాస్కర్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కారు దాకా తీసుకొచ్చి డోరు తీసి ఎక్కించాడు. అంటే ఎంత గౌరవాన్ని ఇచ్చేవాళ్ళో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆయన స్వతంత్ర పోరాటంలో పాల్గొనటమే కాదు, అనేకమైనటువంటి ఉద్యమాల్లో పాల్గొని రాష్ట్ర ప్రజలనే కాక భారత ప్రజల్ని కూడా ఆకర్షించినటువంటి ఒక చాలా సింపుల్గా జీవించినటువంటి వ్యక్తి వావిలాల గోపాలకృష్ణయ్య గారు. ఆయన సత్తెనపల్లిలో పుట్టడం మన ప్రాంతపు అదృష్టంగా నేను భావిస్తున్నాను. పలుమార్లు సత్తెనపల్లి నుంచి శాసనసభ్యుడిగా గెలుపొంది శాసనసభకు వెళ్ళి అనేక సమస్యల మీద శాసనసభలో మాట్లాడారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు టోటల్గా శాసనసభ చాలా సైలెంట్గా ఉండేది. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు వినాలని, ఆయన లేవనెత్తే ప్రశ్నలు తెలుసుకోవాలనేటువంటి ఉత్సాహంతో గ్యాలరీలో ఉన్నవాళ్లే కాదు, మొత్తం శాసనసభలో ఉన్నటువంటి తోటి శాసనసభ్యులు కూడా చాలా ఆసక్తిగా విన్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయనేది నేను తెలుసుకున్నటువంటి విషయాలు. అలాంటి మహానుభావుడు మన సత్తెనపల్లిలో పుట్టడం, ఆయన మరణించిన తర్వాత కూడా సత్తెనపల్లిలో ఆయన సమాధిని నిర్మించి వావిలాల ఘాటుగా అక్కడ ప్రసిద్ధి చెంది ప్రతి జన్మదినానికి అలాగే ప్రతి వర్ధంతికి ఆ ప్రాంతానికి వెళ్ళి నివాళులర్పించడం అనేది నాకు ఆనవాయితీగా వస్తున్నటువంటి అంశం. ఈరోజు కూడా వారికి ఘనంగా నివాళులర్పించాలనే ఉద్దేశంతో సత్తెనపల్లి వెళ్ళి వారికి నివాళులర్పిస్తూ ఉన్నాను. ఈ తరం ఆయన గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. పుస్తకాలు ఉన్నాయి, వాటిల్లో తెలుసుకోవాల్సిందిగా ఈ తరం యువకులకి, ప్రజలకి నేను గుర్తు చేస్తున్నాను. ధన్యవాదాలు. Stay aware, stay bold. Like, subscribe and follow at Ammati Rambabu Official for truth and clarity in today's politics.